హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అనితని మాట్లాడుతున్నాను. చాలా రోజులైందండి బెల్లం సుండలు చేసి, అందుకే ఒకసారి చేసుకుంటున్నాను. అవి చేసే విధానం అంతా మీ అందరికీ తెలిసిందే అనుకోండి, అయినా ఒకసారి చెప్తున్నాను వినండి. ముందుగా ఒక కప్పు మినపప్పు తీసుకోండి. దానిలోకి ఒక 2 స్పూన్లు బియ్యం తీసుకోవాలండి. తీసుకున్నాక తర్వాత ఏం చేద్దామంటే, ఇప్పుడు మినపప్పుని దోరగా వేయించుకోవాలి. మీకు తెలిసిందే కదా, ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు మినపప్పుని దోరగా వేయించి అందులో అప్పుడు మిగతా 2 స్పూన్లు బియ్యాన్ని కూడా వేసి వేయించుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా దోరగా వేగాలి. సిమ్లో పెట్టి వేయించుకోవాలి. దీనికి ఒక 15-20 నిమిషాలు పడుతుంది. ఓపిక్గా సిమ్లో పెట్టి వేయించుకోవాలి. మధ్య మధ్యలో చూస్తుండండి, మధ్య మధ్యలో చూస్తుండండి, సరిగ్గా ఏగిపోతే పచ్చివాసన వస్తుంది. ఒకవేళ కొంచెం స్వీట్ ఎక్కువ కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. బాగా లోపల కంటే కూడా రెండు మిక్సీ పట్టుకుని దీన్ని మిక్సీ పట్టుకుని అందులో ఇది బెల్లం వేసుకున్నాక దీన్ని కూడా ఒకసారి మిక్సీ ఏం చేయాలంటే మళ్ళీ కాచి చల్లార్చి నెయ్యి వేసి ఇలా కట్టుకుందాం. అది కూడా బియ్యం కూడా వేగాలి, అలాగే మినపప్పు కూడా వేగాలి ఫ్రెండ్స్. ఇలా వేగనిద్దాం. కొంచెం ఇలా సిమ్లో పెట్టి ఇలా ఓపిక్గా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్నాక అప్పుడు చూడండి నెక్స్ట్ ఏం చేద్దాము అంటే, ఇలా కొంచెం దోరగా వేయించుకున్నాక కొంచెం చల్లారనివ్వాలి. బాగా వేగనిచ్చి కొంచెం చల్లారనిద్దాం. మాడకుండా కలుపుతూ ఉండాలి కూడా, మధ్యలోని ఆగకుండా సిమ్లో పెట్టి కలుపుకున్నాక తర్వాత ఇదిగో ఇప్పుడు ఇలా వేయించుకున్నాను. చూసారా, కనిపిస్తుంది. ఈ మినపప్పుని అందులో బియ్యాన్ని వేసి ఇలా వేయించుకున్నాక ఏ కప్పుతో అయితే మనం మినపప్పు తీసుకున్నామో అదే కప్పుతో బెల్లం సమానంగా తీసుకోవాలి. తీసుకున్నాక ఇప్పుడు దాన్ని చల్లారనిచ్చి మిక్సీ పట్టుకుందాం. మిక్సీలో చూడండి, ఇంకా మినపప్పు వేసాను, వేయించిన మినపప్పుని. ఇది మెత్తగా మిక్సీ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది మెత్తగా మిక్సీ చేసుకున్నాక చూడండి, మిక్సీ చేస్తున్నాను. మిక్సీ చేసుకున్నాక ఇందులోనప్పుడు సరిపడా ఎక్కువ బెల్లాన్ని వేసుకోవచ్చు. కాల్స్తే కొంచెం రుచికి మనకు స్వీట్ కావాలంటే ఇంకా కొంచెం ఎక్కువ చేసుకోవచ్చు. ఇలా చూస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు మిక్సీ వేస్తున్నాను. చూసుకుందాం. చూడండి ఒకసారి. ఇదిగో చూడండి ఫ్రెండ్స్, చూస్తున్నాను. ఓకే, ఇంతవరకు బాగానే నలిగింది. ఇప్పుడు ఇందులో దీనికి సరిపడా బెల్లం వేసుకుందాం. బెల్లాన్ని ఎక్కువగా తీసుకుందాం. ఒకవేళ ఇంకా తీయగా కావాలనుకుంటే ఇంకొంచెం బెల్లం యాడ్ చేసుకోవచ్చు. ఒక్కొక్కసారి నలకనిద్దాం. ఇంకొకసారి బాగా కొంచెం బరకగా ఉంది, ఇంకొకసారి మిక్సీ వేస్తున్నాను. ఒక్కొక్కసారి మిక్సీ పట్టుకున్నాక ఇప్పుడు బెల్లం కలుపుదాం. ముందుగానే బెల్లం కూడా తరిగి ఉంచుకుంటున్నాను. రెడీగా బెల్లం తరిగించుకున్నాను. అలాగే మనం యాలకులు కూడా వేసుకోవచ్చు, రుచిగా ఉంటుంది. 1 లేదా 2 యాలకులు చూడండి, తొక్క తీసి యాలకులు వేస్తున్నాను. ఈ యాలకులు వేసుకుందాం. 1 లేదా 2 యాలకులు వేసుకుందాం. వేసుకుని మళ్ళీ మిక్సీ పడుతున్నాను. పట్టాక ఇప్పుడు సరిపడా కొంచెం మెత్తగా అవనివ్వండి. మెత్తగా అయ్యాక అప్పుడు బెల్లం వేసుకుందాం. బెల్లం ఆల్రెడీ తురుము ఉంచుకున్నాను. ఎంత మినపప్పు తీసుకున్నానో అంత బెల్లం తురుము ఉంచుకోవాలి. అవసరమైతే ఇంకొంచెం స్వీట్ కావస్తే ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో బెల్లం యాడ్ చేస్తున్నాను. బెల్లం యాడ్ చేశాక 2 కలిపి కొంచెం మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. బాగా మెత్తగా ఉండాలి. బెల్లం మన చేతికి తగలకూడదు. ఉండలుగా కానీ ఏది కూడా తగలకుండా బెల్లాన్ని వేసుకుందాం. నేనైతే ఒక 1/4 కేజీ మినపప్పు తీసుకున్నాను. ఒక బౌల్ నిండా వచ్చింది. అలాగే 1/4 కేజీ బెల్లం తీసుకున్నాను. 1/4 కేజీ బెల్లాన్ని ఇందులో వేస్తున్నాను. చూడండి, మెత్తగా తరిగి తీసుకున్నాను. మెత్తగా తరిగి ఉంచుకున్నాను, గడ్డలు లేకుండా. అయినా సరే ఒకసారి మిక్సీ చేసుకుంటే బాగా కలుస్తుందని చెప్పి మిక్సీ చేసుకుందాం. మిక్సీలో వేస్తున్నాను. మిక్సీలో వేసాక ఇదిగో మెత్తగా పొడి చేసుకున్నాను. చూడండి, ఆల్రెడీ ఇందులో యాలకులు కూడా వేసాను కదా ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని తీసుకుందాం. తీసుకుని ఆల్రెడీ కాసి చల్లార్చుకున్న నెయ్యి కూడా ఉంది. కాసి మరీ వేడిగా కాయకూడదు, కాస్తే నెయ్యి తాలూకా గుణం పోతుంది. సరిపడే వేడిలో నెయ్యి కాసి రెడీగా ఉంచుకున్నాను. ఇప్పుడు ఇదిగో ఇందులో ఒక పళ్ళెంలో వేసుకుంటున్నాను. వేసుకుని ఇప్పుడు కాచి చల్లార్చిన నెయ్యి ఉంది, కాసిన నెయ్యి వేయాలి. ఇప్పుడు వేసుకోవాలి. ఇందులో కొంచెం వేసుకుంటూ మనకి ఎంతవరకు పడుతుందో చూసుకుందాం. కన్సిస్టెన్సీ ఎంతవరకు సున్నుండలు చుట్టడానికి వీలయ్యేలాగా సరిపడా నెయ్యిని కొంచెం వేసుకుంటూ కలుపుకుంటున్నాను.
ముందుగా కొంచెం వేసుకున్నాక మళ్ళీ వేసి కలుపుకుంటున్నాను. ఆల్మోస్ట్ సరిపడా వేసుకున్నాక ఒకటోటి బెల్లం సున్నుండలుగా ఇలా ఇలా తయారు చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. నెయ్యి ఇంకా మిగిలిపోయింది నాకు. మిగిలింది చాలకపోతే కొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఇదిగో బెల్లం సున్నుండలు ఇలా చుట్టుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, మీరు కూడా మీకు ఇష్టమైనప్పుడు ఇలా చక్కగా అప్పటికప్పుడు చేసుకోవచ్చు. మీకు నా ఈ సున్నుండల తయారీ నచ్చింది కదా ఫ్రెండ్స్, మీరు కూడా ఇలా ఎప్పటికప్పుడు చేసుకుని తినండి. అలాగే కామెంట్స్ బాక్స్లో మీరు ఎలా వచ్చిందో మీరు కామెంట్ చేయండి. ఇదే ఫస్ట్ సారి నేను వీడియో పెడుతున్నాను, కుకింగ్ వీడియో. నన్ను ఎంకరేజ్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగా చేసుకున్నానో. చాలా బాగా వచ్చాయి, రుచి కూడా చాలా బాగుంది. బాగా వేయించాను. అలాగే బెల్లం కూడా నేను వేసుకుంది సరిపోయింది. ఇక బాగా వచ్చాయి చూడండి. ఇదిగో చాలా బాగున్నాయి కదా. మనకి ఎన్ని రోజులకు 15 రోజులు నిల్వ ఉంటాయి ఇవి గ్యారంటీ. కానీ చల్లారాక మీరు ఒక టిన్లో పెట్టి ప్యాక్ చేసుకోవచ్చు.